హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చూసారా, ఉదయమే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నిత్యం చేసుకునే నిత్య పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళైతే మీకు గణపతి పూజ గురించి అయితే చెప్తాను. ఈ పూజను మనం చాలా సులభంగా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా నియమాలు కానీ ఉపవాసాలు కానీ ఏమీ అవసరం లేదు. మనం చాలా సులభంగా చేసుకునే పూజ, కానీ చాలా శక్తివంతమైన పూజ. ఇది ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలాగే ముందుగా పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. ఏ పూజకైనా పసుపు గణపతి చాలా ముఖ్యం కదా, అలాగే మనం పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. నేనైతే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. మీరు వీలు లేకపోతే పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా ముందుగా పసుపు గణపతిని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత జిల్లేడు ఆకులను తీసుకోవాలి. మనకి ఈ పూజకి ముఖ్యంగా కావాల్సినవి జిల్లేడు ఆకులు, గరిక, అలాగే జిల్లేడు పువ్వులు, అలాగే ఎర్రటి మందారాలు, బెల్లం ముక్క. ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. మిగతా ఏ ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం ఉండేలా చూసుకోండి. ఎర్రటి మందారాలంటే మీరు గులాబీ పువ్వులైనా సరే తీసుకోవచ్చు. ముందుగా తెల్ల జిల్లేడు ఆకుల్ని ఇలా శుభ్రంగా కడిగి వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. 5 ఆకులు తీసుకున్నాను నేను. 5 ఆకుల్ని పీట మీద పెట్టుకొని దాని మీద వినాయకుడు ఉంచుకోవాలి. నా దగ్గర అయితే శ్వేతార్ఘ గణపతి విగ్రహం ఉంది, అందుకని నేను దాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీరైతే ఏ గణపతినే, ఇత్తడిదైనా వెండిదైనా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏ గణపతి ఉంటే ఆ గణపతి ఫోటో పెట్టుకోవచ్చు. అలాగే గరికతో, మనం గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి వినాయకుడి చుట్టూ కూడా గరిక ఉన్నట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. మాకు ఇక్కడ గరిక అయితే ఈజీగానే దొరుకుతుంది. దొరకలేని వాళ్ళు ఏమీ చేయలేము కదా, దొరికిన మట్టికి చూడండి. అలాగే అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని అప్పుడు స్వామివారి చిత్రపటాన్ని, అలాగే విఘ్నేశ్వరుడి విగ్రహం కానీ పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే పసుపు గణపతికి కూడా మనం కుంకుమ బొట్టు పెట్టుకొని పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజకి పెద్ద నియమాలంటూ ఏమీ ఉండవండి, కానీ ఈ పూజని మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అసలు మనకి చాలా మంచి జరుగుతుంది. ఈ తీరని కోరికంటూ అనేది ఏది ఉండదు. నేను ఈ పూజని చాలాసార్లు చేశాను. ఇప్పుడు మీకు తెలియజేయాలని చెప్పేసి నేను మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. మీరు ఈ పూజని ఏదైనా ఒక మంచి బుధవారం, మంచి రోజు చూసి బుధవారం మొదలుపెట్టి అలా మీరు ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు, మళ్ళీ బుధవారం, ప్రతి బుధవారము కూడా అలా 5 బుధవారాలు కానీ 9 బుధవారాలు కానీ 11 బుధవారాలు కానీ అలా మీరు మనసులో మీ కోరిక అనుకొని ఇన్ని రోజులు సంకల్పంగా చేస్తాము అని చెప్పి మీరు అనుకొని చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరుతుందండి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏ కోరిక అయినా సరే ధర్మబద్ధంగా ఉన్నదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం వినాయకుడికి పెద్ద పెద్ద పూజలు చేసేసి మనం ఏం చేయక్కర్లేదండి. ఆయనకి ఇష్టమైనవి సమర్పిస్తే చాలు, ఆయన ప్రసన్నుడైపోతాడు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన ఈ వీడియోలు మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం దీపారాధనకి ఒత్తులు అవి పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకి కొబ్బరి నూనె వాడితే చాలా మంచిదండి. విఘ్నేశ్వరుడు కొబ్బరి నూనెతో పూజ చేస్తే చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు కానీ, తీరని కోరికలు కానీ, ఏదైనా ఒక బలమైన కోరిక ఉన్నా కూడా మీరు ఈ పూజను చేస్తే ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరుతుంది. అలాగే మీరు ఒక ఇల్లును ప్రారంభించినా, లేకపోతే ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు ఆ పని జరగకుండా, ముందుకు వెళ్లకుండా ఆ పని కనుక ఆటంకాలు వస్తూ ఉంటే కనుక మీరు విఘ్నేశ్వరుడికి ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరుతుందండి. ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపుని తీసి మనం ఆ బియ్యంతో స్వామివారికి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని చేసి పెట్టి అందరికీ పంచితే ఖచ్చితంగా ఆ పని బాగా జరుగుతుంది. అలాగే గణపతికి ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి పూజ కూడా నేను చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ నేను కనుక స్టార్ట్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు వివరిస్తాను. స్వామివారికి దీపారాధన చేసి దీపారాధన వెలిగించిన తర్వాత ఖచ్చితంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేసి పువ్వులతో అలంకరించుకోవాలి. స్వామివారికి బెల్లం ముక్క సమర్పించి అగరవత్తుల ధూపం చూపించాలి. అలాగే మన స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టినా కూడా మన స్వామివారికి ఖచ్చితంగా బెల్లం అనేది నైవేద్యంగా పెట్టాలి. వినాయక అష్టోత్తర శతనామావళి 108 నామాలని మన అక్షంతలు కానీ లేదా పువ్వులతో కానీ స్వామివారికి సమర్పిస్తూ మనం ఆ 108 నామాలని చదువుకోవాలి. ఈ 108 నామాలు చదవలేని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి.
లేదా ఓం క్షిప్రప్రసాదయే నమః అనే మంత్రాన్నైనా జపించుకోవాలి 108 సార్లు. అలాగే ఈ గణపతి పూజలో ప్రత్యేకించి ఓం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా 11 సార్లు కానీ 21 సార్లు కానీ లేదా 108 సార్లు అయినా సరే మరి మీరు జపిస్తే చాలా మంచిది. ఓం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని. ఇప్పుడు స్వామివారికి సాంబ్రాణి ధూపం చూపించిన తర్వాత జిల్లేడు పువ్వులు తీసుకోవాలి. జిల్లేడు పువ్వులు 21 జిల్లేడు పువ్వులతో స్వామివారికి అతి ముఖ్యమైన 21 నామాలు ఉంటాయి కదా, ఆ 21 నామాలను ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క జిల్లేడు పువ్వుని స్వామివారికి సమర్పిస్తూ మనం పూజ చేసుకోవాలి. ఆ 21 నామాలను కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా మనం ఎన్ని అష్టోత్తర శతనామావళి చదవకపోయినా కూడా ఈ 21 నామాలు స్వామివారికి ఖచ్చితంగా చదువుకుంటే చాలు, మనం 108 నామాలు చదివినట్టే. అలాగే ఈ పూజలో జిల్లేడు ఒత్తులతో ఒత్తులతో దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. మీకు దొరికితే మీరు జిల్లేడు ఒత్తులతో కూడా దీపారాధన చేయండి, చాలా మంచిది. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం చూపించి మనకి గరికని తీసుకొని మన మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ స్వామివారి ముందు పెట్టి మనం నమస్కరించుకోవాలి. స్వామివారికి మన మనసులో ఉన్న కోరికని నేనైతే ఇక్కడ కుడుములు అయితే చేశానండి. మీరైతే మీకు దగ్గర ఏ ప్రసాదం ఉంటే అది పెట్టుకోవచ్చు. అరటిపళ్ళు కానీ పళ్ళు కానీ లేదా బెల్లం ముక్క కానీ పరమాన్నం కానీ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. అలాగే రుణ విమోచక గణేశ స్తోత్రం, ఇదైతే అప్పుల బాధలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సరే దీన్ని ఒక సంకల్పంగా అనుకుని చదివితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. స్వామివారికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఇవేమి చదవలేను అనుకునేవాళ్ళు ఓం గం గణపతియే నమః, ఓం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని కూడా మీరు మనసులో ధ్యానిస్తూ కూడా మనం స్వామివారికి అయితే పూజ చేసుకోవచ్చు. సంకట నాశన గణేశ స్తోత్రం, ఇది ప్రతి నెలలో వచ్చే సంకష్టార చతుర్థి రోజు అయితే ముఖ్యంగా చదువుకుంటారు. మనం ఎప్పుడైనా సరే దీన్ని చదువుకోవచ్చు, ఇది చాలా మంచిది. దీన్ని ప్రతిరోజు కూడా చదువుకుంటారు. ఇప్పుడైతే మన మనసులో ఉన్న కోరికను చెప్పుకొని స్వామివారికి టెంకాయని కొట్టి సమర్పించాలి. స్వామివారికి గుంజీళ్ళు అంటే కూడా చాలా ఇష్టం అండి. మనం స్వామివారికి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి ముందు గుంజీళ్ళు తీయచ్చు. 5 కానీ 11 కానీ ఎన్నైనా సరే మనం తీయచ్చు. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా నేను ఖచ్చితంగా స్వామివారికి చెప్పుకుంటాను, నేను ఇన్ని గుంజీలు అయితే తీస్తాను అని. ఖచ్చితంగా నాకైతే ఆ కోరిక అయితే ఎప్పుడూ కూడా నెరవేరుతుంది. ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించండి. ఒక్కసారి మీ మనసులో ఉన్న అనుమానాలన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఈ పూజ చేసి చూడండి, మీకు అంతా మంచి జరుగుతుంది. కానీ ఏది చేసినా ధర్మబద్ధమైన కోరికతో అయితే చేయాలి. పూజా వీడియోస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.